అందరికీ నమస్కారం. ఇవాళ ఒక గెస్ట్ వచ్చారు, అతిథి. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒక వీరాభిమాని, ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. మరి ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు మంచి ఆర్టిస్టు. అంటే బొమ్మ చూసినా కానీ ఆయన అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి అంటారు. ఈయన కూడా అలాంటి ప్రత్యేకతలే ఉన్నాయి. చిత్రలేఖనంలో మనిషిని చూసి మనిషిని వేసేస్తారు. ఎన్టీ రామారావు గారిని అయితే చూడకుండా కూడా వేసేగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఆయనే తులసి ప్రసాద్ కన్నవరపు గారు ఈరోజు మన గెస్టు. ఆయనతో మాట్లాడి మరి ఆ అనుభవాలు, ఆ చిత్రలేఖనం కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ ఆ జర్నీ గురించి కనుక్కుందాం. నమస్కారం తులసి ప్రసాద్ గారు. మీరు ఎన్టీ రామారావు గారు అంటేనే ఆయన కూడా చక్కగా బొమ్మలు వేస్తారని చెప్తారు. సార్ ఎన్టీ రామారావు నేషనల్ అసలు ఆయన రాష్ట్రీయ ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఎన్టీ రామారావు. ఆయన చిత్రలేఖనం అంటే ప్రతి ఒక్క కిరీటం అతనే కదా వేసింది. ఆయన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆయన పెట్టిన కిరీటాలాగా ఎవరు ఇంతవరకు వేయలేదు. అది సాధ్యం కూడా కాదు. ఆయన సినిమాలో కూడా షూటింగ్కి వెళ్ళే ముందే బొమ్మలు వేసుకునేవాళ్ళు అంటారు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా బొమ్మలు వేసేవాళ్ళు అంటారు. మొన్న మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశారు కదా, ఒక ఆయన చెప్పాడు అప్పటికప్పుడే ప్రైజ్ తెచ్చుకున్నాడు అన్నారు. అప్పటికప్పుడే రాసి ప్రైజ్ తెచ్చుకున్నాడు. మీరు బాగా గమనిస్తున్నారే? అన్ని గమనిస్తాను సార్ నేను. ఎలా ఉంటుంది? నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్టీ రామారావు వచ్చిందంటే పేరే ఎన్టీఆర్ పెట్టారు కాబట్టి అన్ని ఎన్టీఆర్ ఛానల్లో మొత్తం అన్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా వెళ్ళింది, ఒక డివైనిటీ అనేది అతనిలో ఎంత ఉందనే దాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు మీరు. అసలు నాకు అన్నిటికంటే ఆ ఛానల్ చాలా బాగా నచ్చింది అనమాట ఎన్టీ రామారావులో. ఓకే, ఆయన అంటే అభిమానం మీకు ఎప్పుడు ఏర్పడింది? ఏమని చెప్పేసారు, నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మామూలుగా పిక్చర్స్కి వెళ్తారు కదా, అప్పుడు ఎన్టీ రామారావు సినిమా ఏదైనా వచ్చిందనుకోండి, ఆ కాలంలో ఏంటంటే కొంచెం చిన్నపిల్లకి కానీ వాళ్ళకి కూడా ఏమంటే ఒక ఫైటింగ్స్, ఒక అడ్వెంచర్ లాగా ఒక ఇదిగా ఉంటే ఇంట్రెస్ట్ అనమాట. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను అసలు అంటే ఇంకా నేను మాట్లాడేది కూడా కాకుండా నడిచేదానికి కూడా లేనప్పుడే సినిమాకి తీసుకొని పోయినప్పుడు అక్కడ తెర మీద వేరే వాళ్ళ బొమ్మలు వచ్చింది అనుకోండి, శోభన్ బాబు సినిమానో లేకపోతే కృష్ణ గారితో అలాంటి సినిమాలు వచ్చింది అనుకోండి, అంటే అప్పట్లో కొంచెం సింపుల్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా అంటే మంచి యాక్టర్స్ అయినా కూడా వాళ్ళు ఫైటింగ్స్ కానీ అట్లాంటివి ఉండేది కాదు. ఒక డివైనిటీ ఫేస్లో ఒక తేజస్సు ఆ లెవెల్కి ఎన్టీ రామారావు లెవెల్కి ఎవరికి ఉండేది కాదు. అట్లా ఎన్టీ రామారావు ఫేస్ కనిపించిందంటే చాలు, నేను ఇంక ఇట్లా తల ఎత్తేసి ఇంకా చూస్తూనే ఉంటానంట. అసలు ఒక్క ఏడవడు అమ్మ చెప్పాను నాకు, ఆ ఎన్టీ రామారావు సినిమా తీసుకుపోతే వీడు ఏడవడు అట్లే చూస్తూ ఉంటాడు సినిమాకి. మిగతా వాళ్ళ సినిమా తీసుకుపోతే వీడికి నచ్చదు, ఎన్టీ రామారావు వస్తే గమనం అయిపోతాడు. అదే థియేటర్లో కూడా మాకు అనుభవాలు ఉండే. మాకు కూడా అప్పటికి మాకు ఇంకా బుద్ధి తెలియదు, మాట్లాడేదానికి రాదు, నడవలేదు అప్పట్లోనే. అట్లా చెప్పేవాళ్ళు. తర్వాత అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సాధారణంగా మా అమ్మ కూడా అంతే. ఎన్టీ రామారావు గారి సినిమాలు, పౌరాణిక సినిమాలు, భక్తిరస చిత్రాలు, ఆ సినిమాలకి మరి చిన్నపిల్లల్ని ఇంటి వాళ్ళు పెట్టి వెళ్తే ఉండలేరు కదా, తీసుకెళ్ళేవాళ్ళు. నేను నడవని వయసు అదే ఆ టైంలో మా అమ్మ కూడా సంక్రమణ వేసుకుని తీసుకెళ్ళేది. ఎన్టీ రామారావు సినిమా చూస్తే ఎట్లే చూస్తూ ఉంటాడు, ఆ రాముడు గెటప్స్గా ఉన్నప్పుడు, దేవతల గెటప్స్ ఉన్నప్పుడు అంతా. అంటే పిల్లలకి తెలుస్తుంది సార్ డివైనిటీగా ఉన్న ఫేస్లు ఎలా ఉంటాయి అనేది, పిల్లలు బాగా లైక్ చేస్తారు. బాలవాక్ బ్రహ్మవాక్ అనేది అందుకనే పిల్లల్లో కొంత దైవశక్తి ఉంటుంది. అంటే అప్పుడే నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ రా అనేసి మా అమ్మ అన్నారు. చిన్నప్పుడైతే నా అనుభవంలో ఏంటంటే ఎన్టీ రామారావు ఏదో ఒక టైగర్ రాముడు ఏ సినిమా, అప్పుడు నాకు ఎంత ఉంటుంది, ఒక 3 ఏళ్ళు ఉంటుందేమో. అప్పుడు ఎన్టీ రామారావు టోపీ ఒకటి, టైగర్ రాములో అద్భుతమైన టోపీ ఉండేది. అది ఒకసారి జాతరలోనో ఎక్కడ అమ్మినారు ఎన్టీఆర్ టోపీ అనేసి, ఊరికే వాళ్ళు అమ్ముతారు కదా, అమ్మితే నేను అప్పుడు మేము ఎక్కడ ఉన్నాం, నెల్లూరులోనే ఎక్కడో ఉన్నింది. అప్పుడు అది అమ్మినప్పుడు ఆ టోపీ నాకు కావాలంటే తీయిచ్చారనమాట. మా అమ్మ ఒక్కసారి గుడ్డలు ఉతికేదానికి చెరువుకి అక్కడంతా పెన్నా కాలం ఏదో, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేవాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్స్ వేస్తారు కదా, అంటే మామూలుగా కొండలపైన అన్ని దగ్గర వేసేవాళ్ళు. అట్లా లైన్ రూట్లో ఉన్నాడు కాబట్టి నాయన అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ చెరువు గట్టుకు వెళ్ళింది అనమాట. వెళ్తే నేను చెరువులో ఆడుకుంటాను, చెరువులో పడిపోయింది టోపీ. ఆ టోపీ పడిపోయే లోపల ఆ టోపీ కావాలని టోపీ దగ్గర కోసం నేను వెళ్తా ఉన్నాను, ఎన్టీఆర్ టోపీ అనేసి. అక్కడ వెళ్తా ఉంటే మా అమ్మకి సరిగా వినపడదండి, ఆమెకి వినపడదనమాట. నేను మునిగిపోతాను కానీ టోపీ వదలట, ఆ టోపీ కోసం వెళ్తాను. అంత నీళ్ళు ఉన్నా కూడా తెలియకుండా టోపీ మీద మైండ్ ఉందే కానీ నాకు వెళ్ళట్లేదు. అప్పుడు ఆ పక్క ఉండే వాళ్ళు చూసి, అమ్మ మీ అబ్బాయి మునిగిపోతున్నాడని అటుపక్క గట్టు వాళ్ళు మా అమ్మ గట్టిగా అరిస్తే, అప్పుడు మా అమ్మ చూసి పట్టుకునే జుట్టు పెరికేదానికి చూసింది. మా అమ్మ కూడా మునిగిపోతుంది. మళ్ళీ ఆ పక్క నుంచి ఎవరో ఇద్దరు దూకి మా అమ్మని నన్ను తీసుకొని వచ్చారు అనమాట. అప్పుడు ఆ టోపీ వెళ్ళిపోతా అంటే ఎన్టీఆర్ టోపీ అంటే వాళ్ళు మళ్ళీ ఇచ్చారు నాకు. అది మా అమ్మ ఒక దెబ్బ వేసింది అప్పుడు నాకు. అంటే నాకు ఆ ఎన్టీఆర్ అనే పదం అంటే అంత ఇష్టం అనమాట. ఓకే, టోపీ వెళ్ళిపోతుంటే ముందు టోపీ కోసం ఆత్రపడ్డాను అనమాట. తర్వాత మళ్ళీ నా అనుభవం ఏంటంటే, మామూలుగా ఎన్టీ రామారావు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ ఉండే కొద్దికి నాకు నా వయసు ఒక 4.5 సంవత్సరం అప్పుడు
నేను అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీకృష్ణుడిని నేను అన్కాన్షియస్లోకి వెళ్ళి వేసాను అనమాట. అంటే నేను కాన్షియస్ అంటే నేను ఏం చేస్తాను చిన్నప్పటి నుంచే ఉంది అలవాటు, బొమ్మలు వేసే అలవాటు. వేసేది 4:30 వయసు నాకు. అప్పుడు నాకు అన్కాన్షియస్లో వెళ్ళి నేను ఆర్ట్ వేసాను అనమాట. ఆర్ట్ వేసిన తర్వాత నాకు ఆ బొమ్మ వేయడం అప్పటి నుంచి నువ్వు ఆర్ట్ వేసావు అని అంటే వేసింది కూడా ఫస్ట్ శ్రీకృష్ణుడే, మళ్ళీ అట్లా ప్రోత్సహించేవాళ్ళు. నేను ఎన్టీ రామారావు సినిమా ఆత్మబలము, ఆత్మబంధువు కాదు ఆడబ్రతుకు సినిమాలో చూస్తే ఎన్టీ రామారావు గారు ఒక తుఫాను అన్నీ వచ్చేసి మొత్తం ఏదో వచ్చేసి ఆయన మీద మొత్తం బిల్డింగ్స్ అంతా పడిపోతుంది, ఆయన మునిగిపోతాడు. ఆవిడ ఎవరైతే ఆమె పేరేమి దేవిక గారు ఎన్టీ రామారావుని ఎత్తుకొని ఎక్కడెక్కడ ఇంకా చనిపోయినాడు అనుకుని ఆమె బొట్టు తుడిపే సమయానికి కుక్క వచ్చేస్తుంది అనమాట. కుక్క ఎత్తుకొని వచ్చి ఎన్టీ రామారావు ఉన్నాడని తీసుకొని వచ్చి చూపించేదానికి తీసుకొని వస్తే అందరూ వెనకెళ్తారు. అక్కడ మొత్తము ఆయన పెద్ద పెద్ద స్తంభాలపైన కింద పడిపోయి ఉంటాడు. ఆయన్ని రక్షించి తీసుకొని వచ్చి అప్పుడు అందరూ ఎత్తి ఎన్టీ రామారావు వస్తాడనమాట. ఆ సీన్ నేను అంత ముద్ర పడిపోయింది. ఇంటికి వచ్చి పలకలో వేసేవాడిని ఆ సీన్, ఎన్టీ రామారావు ఎట్లా పడిపోయాడు ఎలా వేసేవాడని. అది నేను అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు, ఆ సినిమా చూసి వచ్చి ఏదో ఒక స్కెచ్ వేసేవాడిని. అట్లా మా నాన్నగారు కూడా మళ్ళీ ఆర్ట్లు వేస్తానరా నువ్వే కదా వేసేదని నాకు చూపించాడు ఒకసారి. ఆయనకి నాకు పోటీ పడేది. ఎంత పోటీ పడినా ఆయన కన్ను వేసే దగ్గర ఆయనకి పోయేసేది. అందరూ కన్ను వేసేటప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ. ఎప్పుడైతే కన్ను ఆయన సరిగా వేయడో అందరూ నా కన్ను చూసి తప్పట్లు కొట్టేవాళ్ళు. మా నాన్నని నవ్వేవాళ్ళు ఎగతాలు చేసి. అట్లా మా నాన్నగారు మంచి ఆర్టిస్టే, ఆయన గుర్రాలు కానీ అద్భుతంగా కొన్ని బాగా వేసేవాడు. అయితే ఆయన ఆర్ట్ వేయడం వల్ల నాకు తెలిసింది కాదు. నేను వేసిన తర్వాత నేను కూడా ఆర్ట్ వేయగలని చూపించాడు అనమాట. ఓకే, అట్లా నేను ఆర్టిస్ట్. అంటే ఎక్కడ చదువుకున్నారు మీరు? చదువుకోవటం చదివింది వచ్చి మామూలుగా ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత ఆధ్యాత్మికంగా వెళ్ళా. తర్వాత నేను అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్తే అప్పుడేదో ఏజ్ ప్రాబ్లమ్ అదేదో ఎవరో కరెక్ట్ సరిగ్గా చెప్పలే నాకు. తర్వాత నేను ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ ఆర్టిస్ట్గా ఆర్ట్స్ కాలేజీలు చదవాలని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. మళ్ళీ వచ్చేసిన తర్వాత నేను ప్రొఫెషనల్గా ఆర్టిస్ట్గా నేనే తయారైనా. నేను సైన్ బోర్డ్స్ అన్ని మామూలుగా పెయింటింగ్స్ వేసేటట్టుగా నేను పెట్టాను బోర్డు. సైన్ బోర్డ్స్ రాసేవాడిని కాదు, కానీ పెయింటింగ్స్ ఏదైనా బొమ్మలు వస్తే వేసేవాడిని. అట్లా మళ్ళీ నేను ఒక సందర్భంలో వేస్తా ఉంటే నాకు రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేను చిన్నప్పుడు నేను ఏమేమి వేసానంటే యాక్చువల్గా నేను విశ్వరూపం వేసేసేవాడిని. ఆ విశ్వరూపంలో కూడా ఎన్టీఆర్ ఫేస్ వచ్చేది నాకు. విశ్వరూపంలో తలలకు కూడా ఎన్టీఆర్ ఫేస్ వచ్చేది నాకు ఆటోమేటిక్గా. మామూలుగా దాంట్లో ఉన్నట్టు వేసేవాడిని కాదు, కొద్దిగా ఎన్టీఆర్ ఫేస్. ఇప్పుడు ఎన్టీఆర్ ఫేస్ని చూడకుండా వేయగలరా మీరు? మీ దగ్గర ఏమైనా ఉందా? వేయగలరా? ఇప్పుడు వేసేయండి చూద్దాం. ఎందుకంటే మన వీక్షకులకి చూపించాలి మీలో ఉన్న సత్తా ఏంటో. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఎన్టీ రామారావు వేసేదానికి 2 minutes 2 minutes అంటే స్కెచ్ వేయడం 2 minutes. 2 minutes చాలు మనకి. ఎన్టీ రామారావు గారు ఏ ఫేస్ అయినా పర్లేదు నాకు. మీరు 2 నిమిషాలు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది, వేసేయండి. ఏమీ కాపీ కొట్టట్లేదు పక్కన అనుకుంటారేమో, కాపీ కొడుతున్నారని. బొమ్మ కూడా లేదు ఇక్కడ. మరి ఆయన పోలికలు వస్తాయో లేదో చూద్దాం. సూపర్. ఇప్పుడు ఇట్లా ఆర్ట్ వేశారు, ఆర్ట్ కాకుండా మిమిక్రీ కూడా చేయగలరా ఆయనలాగా? చేస్తాను, చేయండి. అది మాయురే మామ మాయురే చరిత మరువదు మీ చతురత, మాట చెల్లించిన మీకే చెందును ఎనలేని ఘనత, మాయద సదా మెదలను మామయడ కృతజ్ఞత. వాయిస్ కూడా మార్చేస్తున్నారుగా, మిమిక్రీ మొత్తానికి మిమిక్రీ కూడా ఉంది మీలో. అది చిన్నప్పుడు అదే మిమిక్రీ అనేది అసలు నాకు మిమిక్రీ రావడానికి కూడా కారణం ఎన్టీ రామారావే. చిన్నప్పుడు నాకు 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటుంది. ఆ వయసులో నేను మా అక్కగారు హాస్టల్లో ఏదో ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అంటే ఎక్కడ చదువుకుపోయినప్పుడు ఆవిడ వచ్చారేమో అనుకుని చాలామంది నేను మాట్లాడుతుంటే మా అక్క ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు పక్కనక్కన వాళ్ళు.
మీ అక్క వచ్చారనుకున్నాను రా, మీ అక్క మాట్లాడతా, మీ అక్క వచ్చారనుకున్నాను, నువ్వా మాట్లాడతాను, మీ అక్క గొంతు నీ గొంతు అంతా లేడీస్ గొంతులాగానే ఉందని అనేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు ఏరా మన గొంతు మరీ ఇంత ఘోరంగా ఉందా, ఎన్టీ రామారావు ఫ్యాన్గా ఉండి మనకి ఇట్లా ఉంది అనేసి ఎన్టీ రామారావు వాయిస్ ఎలాగన్నా మనకు రావాలని చెప్పి నేను మామూలుగా చదువుకునేటప్పుడు తోపుల్లోకి అట్లా వెళ్తాం కదా, అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. సినిమాలు చూసి కనీసం దానవీర కన్నా ఒక 20 సార్లు చూసింటాను నేను. ఆ సినిమా చూసి అట్లా ఎన్టీ రామారావు టోన్ కానీ చేయడం, ఏదైనా ఏ స్టైల్లో ఎన్టీ రామారావు వణికినప్పుడు ఎలా భీష్ముడిలాగా ఎలా మాట్లాడు అట్లా. భీష్ముడిలాగా ఒకసారి చెప్పండి. ఆపకు కృష్ణ నన్ను సంహరించు అలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే డైలాగు మర్చిపోయినాను, డైలాగ్ గుర్తుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా ఎవరెవరు వాయిస్ చేయగలరు మీరు అసలు మిమిక్రీలో? నాగేశ్వరరావు చేస్తాను, కృష్ణ చేస్తాను. దానవీర కన్నా నేను మహేసభ డైలాగే చాలా పెద్దది కూడా. ఏమంటివా లేకపోతే మైసభ చేయండి పని. మామూలుగా మైసభలోకి వస్తాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు. ఏమి మైసభ నిర్మాణ చాతుర్యము కురురాన్మయునియగు మమ్మే నిదక్కరించుతున్నది, ఏమది తారాభాగమున విరాజిల్లవలసిన చందమామ ఈ సభా మధ్యమున వేలాడుతున్నదేలా, కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ బల బల సముచిత సత్కార స్వీకార సంతోష స్వాంతులకు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యము. అకుంచిత నిర్మాణ చాతురి దుర్వీనుడుగు మయబ్రహ్మ నీ శిల్ప చాతురి మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవాతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధరమైన మా బోంట్లకు దుస్సహము. విశ్వవిఖ్యంద అవినిత శాశ్వత మహేశ్వరులము కావచ్చును. అఖిల నదీనది సాగర్ వారి దరగ్భృగ్భూత అనంత మత్స్యమాండ్యములు మాకుండినా ఉండవచ్చు. సాగరణి కళాశక్తి కరఘనం నడిచి సార్వభవంత పదం అందినా అందవచ్చు. కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము. శత్రుకృతాపచారమును కట్టి శత్రువైభవము శక్తివంతుల హృదయమునకు దావానా సుదృశ్యము. మేమేడు ఉండరాదు, ఏమది నిరాఘాటక పదుడనగు నాకీ కవాట ఘటనమా, పరులెవరూ లేరు కదా, మా భంగపాటును పరికింపలేదు కదా, ఈ మైసభను విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకే. మేమేడుండరాదు, ఏమది సభాభవన గర్భమున సుందర జలచరే చంచే జలాశయమా, అంతయు మాయా మగుటముగా ఉన్నదే, ఇదియను అట్టిదియే కాబోలు. పాంచాలి పంచబద్ధుక ఏమేమే నీ ఉన్మత్త వికట్టాటహాసము ఎంత మరువనేతించినను మరపునకు రాక హృదయ శయ్యామానములైన మా పరిహాసములే నా కర్ణపుటములు బయ్యలు చేయుచున్నది. అహో క్షీరావారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య కౌరి ఉండనై నిజభుజ చతుర్దత భువన సూరవెనలోగు శత సోదర సమన్వితుడనై పరమేశ్వర పాదభ్రాత పరశురం సంస్కృత ప్రాప్త శస్త్రాత్త విద్యాపారుండైన రాధేయుండకు మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరికృతయి పగులబడిన ఉటయ్య. అహో తన పతులతో తూడనగు నన్ను భావగా సంభావింపక సన్మానింపక గృహి తన్మ ప్రేక్షక్తయి లజ్జా విముక్తయి ఆ బందకి ఎట్ట ఎదుట ఎలగేలి చేయవలే. అవునులే, ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతుల మగలి ముందో కాలని వచ్చల పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి చేసిన మాత్రన మేమేలా కసికసపడవలే అని సరిపెట్టుకుందునా ఈ లోకమూయ మూకుకుంటున్నా అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి ఇదంతా ఇంత ఎట్లా గుర్తుంది మీకు అసలు మైండ్లో? ఎన్టీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? కలిసే సందర్భాలను వచ్చినాయే పోనీ? ఎన్టీ రామారావు కలిసే సందర్భాలంటే మనం ఎన్టీ రామారావు స్థాయి అంత గొప్ప వాళ్ళ మనం కనీసం ఆయన చూడడమే గొప్ప అనుకునేవాళ్ళు, కానీ ఎన్టీఆర్ని కలిసే అంత గొప్ప వాళ్ళుగా నేను అప్పుడు స్వీకరించాలి. అప్పుడు నేను అనుకోలే. నేను చిన్నప్పుడు కదిరిలో ఎక్కడో ఎన్నో క్లాస్ చాలా తక్కువ వయసు, చాలా చిన్నవాడు నేను. అప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంత లోపల ఉంటాయేమో. అప్పుడు ఒకసారి ఎన్టీ రామారావు గారు వచ్చారు కదిరికి, ప్రచారానికి వచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి గొంతు పోయిందనమాట. అప్పుడు బాలకృష్ణ గారు వచ్చినారు. బాలకృష్ణ రామకృష్ణ హరికృష్ణ నాకు గుర్తులేదు, బాలకృష్ణ అనుకుంటా. ఆయనకి పెద్ద జుట్టు, అసలు రింగులు జుట్టు, ఎంత జుట్టు అంటే అసలు ఇసుకేస్తే కూడా రాదు అంత జుట్టు ఉంది ఆయనకి, బాలకృష్ణ గారికి. ఎన్టీ రామారావు వచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు మాట్లాడలేకపోతే ఆయన మాట్లాడలేరు, ఊరికే సైకిల్ చేస్తారనేసి అన్నారు. ఆయన బైక్ ఎక్కి అందరితో సైకిల్ చేసి మాట్లాడుతూ నాకు నోరు అంటే గొంతు రాసుకుపోయింది, మాట్లాడలేను అంటాను. అప్పుడు నేను పైన ఒక చెట్టు పైన కూర్చున్నాను, బిల్డింగ్ పైన ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు ఎన్టీ రామారావుకి మాల ఎవరో తీసుకొని వస్తే ఆ మాల పై నుంచి వేయాలని ఎన్టీ రామారావు పైన వేశారు మాల. అది చెట్టుకు తగులుకుంది.
ఆ చెట్టుకు తగులుకుంటే నా దగ్గరికి వచ్చాక నా దగ్గరగానే ఉండింది. నేను ఆ చెట్టు దాన్ని తీసి ఇట్లా వేసాను. కరెక్ట్గా ఎన్టీ రామారావు భుజం పైన పడింది అన్నాడు. భుజం పైన పడితే ఆయన తలెత్తి చూశాడు. అట్లా ఇంకా తలెత్తి చూస్తేనే మనకి ఇంకా మన ఎన్టీ రామారావు మనం చూసాడని కదా, నేను ఎన్టీఆర్ జిందాబాద్ స్లిప్ అయి పడిపోతాను. ఆ చెట్టు పైన స్లిప్ అయిపోయింది. ఎన్టీ రామారావు పడలేదు, స్లిప్ అయిపోతుంది. ఆ మాత్రానికి ఎన్టీ రామారావు స్లిప్ అయ్యి వేరే వాళ్ళు పట్టుకున్నారులేండి. అక్కడ ఆ మూమెంట్లో అంటే అభిమానం అనేది అలా ఉంటుంది. ఏం జరుగుతుంది మనకి ఏమీ తెలియదు. ఆ మూమెంట్లో ఎన్టీ రామారావు చూడండి, ఒక ప్రజల కోసం అంటే ఒక ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం, మనుషులంటే ఎంత అభిమానం అంటే ఆయన వెంటనే జాగ్రత్త అన్నాడు. ఇట్లా లేచి ఆయన తలెత్తి మాట్లాడినటువంటి వాడు జాగ్రత్త అని ఇట్లా అన్నాడు అనమాట. అంటే ఎన్టీ రామారావు నా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడినాడు. అది నాకు ఆయన గొంతు ఇదైపోయినా కూడా ఆయన మాట్లాడినాడు. అదొకటి. తిరుపతిలో నేను అప్పుడు 9వ క్లాస్ ఏమో చదువుతాను తిరుపతిలో. ఆ మూమెంట్లో 9వ 8వ చదువుతాను, 9వ క్లాస్ అనుకుంటా. అప్పుడు అక్కడ ఒక గలాట, ఒక ఇదిలాగా పెట్టారు, సభలాగా పెట్టారు. అందరికీ తెలిసి ఉంటుంది అది. అప్పట్లో ఒక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు. నేను ఎన్టీఆర్ని చూడాలని, ఎట్లయినా చూడాలని వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి అక్కడ ఉండే వాళ్ళందరూ కొంచెం గలాటా చేస్తూ ఉంటే నేను ఈ సందులో మనం దగ్గరికి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చేమో అనేసి వాళ్ళ గలాటల్లో మధ్యలో నేను దూరుకుంటూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలని అట్లా దగ్గరికి పోయి చూడాలనేసి, పూర్తిగా దగ్గరికి పోయాలా, మీ దగ్గరికి వచ్చేంత దగ్గరికి రావాలని అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకొని ఈ జనాలందరినీ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు కూర్చోండి అన్నాడు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు, లాఠీలు ఎత్తుకున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎంత చేసినా జనాలు అయితే అసలు కూర్చోలే, గలాటగానే ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు టక్కనేసి లేచాడు. ఇట్లా చేసి మైక్ పట్టుకున్నాడు అనమాట. మైక్ పట్టుకునేసి కూర్చోండి అని ఇట్లా అన్నాడు. అంతే. జనాలు ఎట్లా అంటే ఏదో కొట్టినట్టుగా దెబ్బ పడిపోయారు. అంటే అంతమంది కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఆయన వాయిస్ యొక్క పవర్ అనేది ఎంత పవర్ అనేది తెలుస్తుంది. అంటే ఒక మనిషి మొత్తం లోకాన్ని కంట్రోల్ చేయగలడంటే అప్పుడు నేను చూశాను డైరెక్ట్గా. ఆయన అంటే అంతమంది పోలీసులు కొట్టేదానికి వచ్చి లాఠీలతో కొడతాన్న వాళ్ళు, లాఠీలు కొట్టి బెదిరిస్తాన్న కూర్చున్నటువంటి వ్యక్తులు ఎన్టీఆర్ ఒకే ఒక మాటతో అసలు తోసేసినట్టుగా దెబ్బ కూర్చునేశారు ఒక్క క్షణంలో. ఆ సమయంలో నేను ముందుకు వచ్చేసినాను, అందరూ వెనకున్నారు. నన్ను పోలీసు కొట్టేదానికి వస్తే ఎన్టీ రామారావు ఆగండి అన్నాడు. చిన్నపిల్లని కొడుతున్నారు ఏంటి, ఆగండి అన్నాడు. మళ్ళీ ఆయన ఎన్టీఆర్ పక్క చూసి ఆయన వదిలేశాడు అనమాట. ఏదో లింక్లోనే మీకు జన్మలో పూర్వజన్మ అది ఎన్టీ రామారావు. నన్ను ఆయనతో మాట్లాడలేకపోయినా కానీ ఈ సందర్భాలు మాత్రం జరిగాయి నాకు. ఇంకా ఆయన బొమ్మ ఇద్దామని కానీ ఆలోచన రాలేదు ఆయనకి? అయ్యో వచ్చింది ఒకసారి. నేను ముద్దుకృష్ణ నాయుడు గారు, మా నాన్నగారికి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు మా పుత్తూరులో. అక్కడ ఆయన ఎన్టీ రామారావు విశ్వామిత్ర బొమ్మ వేస్తే తీసుకొని వచ్చి చూపించిన అనమాట. చూపిస్తే ముద్దుకృష్ణ నాయుడు ఎన్టీ రామారావుకి చూపిస్తాము, నేను ఒకసారి ఎన్టీఆర్తో కలిపిస్తాను అన్నాడు. అంటే మన 2 సార్లు 3 సార్లు మళ్ళీ ఇంకోసారి ఆయనతో కలిసి ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్తో కలిపించుంటాను. నాకు నేను ఆ బొమ్మ చూపించో ఇది చేసి ఉంటే ఆయనకి ఇచ్చేసాను, ఆ శెట్టి గారికి ఇచ్చేసాను. కాకపోతే ఏంటంటే అక్కడ అప్పుడు కల్పించుంటారు. కానీ నాకు అది ఒక పెద్ద ఆశ్చర్యం, ఎన్టీఆర్తో మనం పోయి కలవగలం. ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు మనకి కనీసం అంత దూరం నుంచి చూడడమే గొప్ప అన్నట్టుగా అనుకునేవాళ్ళం. చాలామంది నేను అభిమానం ఉన్నా కూడా కలిసేదని కావాలి. ఇప్పుడు ఎంతో అభిమానం ఉండేవాళ్ళు, అభిమానులు అందరూ చాలామందికి పోయి కలిశారు. కానీ నేను బాలకృష్ణ గారిని కూడా కలవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. బాలకృష్ణ గారు అంటే కూడా చాలా అభిమానం మనకి. మా ఇంట్లో వాళ్ళలో వారసత్వంగానే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అట్లా మేము. ఓకే, మీ అమ్మగారు కూడా అభిమానే? మామూలు అభిమానం కాదు, అమ్మగారిది అయితే ఇంకా మామూలుగా ఎన్టీఆర్ని అన్నానే పిలుస్తారు. ఆవిడ ఈ సూట్ కేసు తీశారంటే ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. నమస్కారం, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన అద్భుతమైనటువంటి నామం పెట్టుకొని నమస్కారం పెట్టినట్టుగా. సూట్ కేసు బీరువా తెలుగు చూస్తే శ్రీకృష్ణుడు ఉంటాడు, ఇంకొక బొమ్మ తీస్తే రాముడు ఉంటాడు. ఎక్కడ చూసినా ఆమెది ఏదైనా తెరువు, ఆమె సూట్ కేసు తెరువు, బీరువా తెరువు, ఇంకేది తెరిచినా కూడా ఎక్కడో దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆమె దేవుడి పటాల ముందు వెనక కూడా ఆమె ఎన్టీఆర్ బొమ్మ పెట్టినారు. అంత నీట్గా ఎన్టీ రామారావు అంటే అంత అభిమానం. మా ఇంట్లో వాళ్ళందరికీ ఎన్టీఆర్ అంటే అభిమానం. అసలు ఎన్టీఆర్ అభిమానం లేని వాళ్ళు ఎవరు అనుకోండి, కానీ మాకు చాలా పిచ్చి, చాలా అభిమానం అనమాట. మొత్తానికి మీ ఎన్టీ రామారావు గారి వీరాభిమానిగా మాత్రం చాలా ఉంది. తవ్వితే చాలా వస్తుంది, చాలా ఉంది. నేను తవ్వాలే వద్దని నాకు అర్థం కావట్లా. కాబట్టి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావుని నేను ఆర్టిస్ట్గా ఒక ఆర్టిస్ట్, చాలామంది మీరు చూడండి వడ్డాది పాపయ్య దగ్గర నుంచి చాలామంది ఆర్టిస్టులు, బాపు గారు కానీ, నీకు ఎక్కడో వాళ్ళు వేసిన స్కెచ్లో ఒక దేవతల బొమ్మలు వేశారంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫేస్ యొక్క ముఖ కవలికలు కొద్దిగానే ఉంటాయి. కావాలంటే ఏ ఆర్టిస్ట్ కావాలి. మొన్న ఒకసారి నేను ఒక కొండూరు నాగేశ్వరరావు గారిని, ఆయన పేరు చెప్పకూడదు, నేను అడిగాను. నేను వేస్తే అప్పట్లో కొద్దిగా వేస్తే ఎన్టీఆర్ స్కెచ్ వస్తుంది కదా, మామూలుగా మనం ఎవరిని పోల్చినట్టుగా వేయకూడదు కదా అట్లా అంటే, అది నువ్వేం కావాలని వేయట్లే కదా, కొద్దిగా వస్తుంది ఎవరికైనా వేసినప్పుడు కొద్దిగా పోలికలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే
చాలామంది ఎన్టీ రామారావు చూసి ఆ స్కెచ్ వేసేది నేర్చుకుంటారు చాలామంది. కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చాలామంది ఆర్టిస్టులు ఎన్టీఆర్ని ఒక ఆబ్జెక్ట్గా పెట్టుకొని వేశారంట. కాబట్టి అంతకుముందు ఎవరికి తెలుసు అండి, వడ్డాది పాపయ్య వేసిన శ్రీకృష్ణుడు తప్పితే వేరేది ఎవరికి శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటారో తెలియదు. వడ్డాది పాపయ్య కంటే కూడా ఇంకా బాగా ఆయన రవివర్మ గారు వేసిన కిరీటం ఒకటి ఉంది. ఆ కిరీటాన్ని చూసి మళ్ళీ మీకు మాయాబజార్లో ఆ కిరీటం పెట్టారు ఎన్టీఆర్కి. అంతకుముందు మీకు ఏదో ఒక సినిమా ఎన్టీ రామారావు మీకు తెలిసి ఉంటుంది, అదేం సినిమా అంటే కృష్ణది ప్రేమ కూడా కాదు, అదేదో ఒకటి పాతప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు నటించారు. శ్రీకృష్ణుడిగా ఒకే ఒక పాటలో కిరీటం ఇట్లా పెట్టుకొని నటించాడు. ఎన్టీ రామారావు గురించి చెప్పండి, ఎన్ని సినిమాలు ఉంది, అన్ని సినిమాలు నేను చెప్పేస్తా. ఇట్లా కిరీటం ఉంటుంది, ఆ కిరీటంలో శ్రీకృష్ణుడు నటించాడు. కేవీ రెడ్డి గారు వాళ్ళు ఏదో నువ్వు ఎన్టీఆర్ నటించాడంటే నేను నటించను, నేను సెట్ కాదు, శ్రీకృష్ణుడికి నేను సెట్ కాదు అని ఎన్టీ రామారావు గారు అన్నారంట. ఒకసారి మీరు వేసి చూడండి, ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తే అప్పుడు చూద్దామని వేసి నడిచి స్టూడియో అంతా నడిస్తే చాలామంది దండం పెట్టడము మొక్కడం అన్నీ చేశారని చెప్తారు. హరిబాబు గారని ఆయన వేసేవాడు. హరిబాబు గారు ఇట్లాంటి పీతాంబరం గారు వేశారు. అప్పుడు ఆయన అందరూ నా నమస్కారం పెట్టేసే లోపల ఎన్టీ రామారావుకి నేను కృష్ణుడు లాగానే ఉన్నాను, అట్లయితే నేను నటించవచ్చు అని నటించాడు అనమాట. అప్పుడు అంత ప్రోత్సాహంగా ఆయన నటించారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన చాలామందికి డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ నమస్కారం పెట్టండి అన్నట్టుగా చేశారని. కానీ వాళ్ళు చెప్పింది అంటే ఆయన డబ్బులు ఇచ్చిన దానికి కాదు, అతను నిజంగానే మేము ఆ స్వరూపాన్ని చూసే దండం పెట్టాము. ఇప్పుడు ఆయన రూపం అంత అందంగా రావడానికి అంటే నిజంగా చెప్పాలంటే భగవంతుడు కావాలి, ఆయన ద్వారా పాత్రలు వేయించుకున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% అండి. డివైనిటీ హిందూ సనాతన ధర్మంలో ఏమంటారంటే హంసోహం అంటారు. హంసోహం అంటే నువ్వే నేనే నువ్వు అంటే మామూలుగా మీరు ఎన్టీ రామారావు అహం బ్రహ్మస్మి తత్వమసి, అహం బ్రహ్మస్మి తత్వం ఒకటి. రెండోది వచ్చి అహం బ్రహ్మస్మి అంటే భగవంతుడు ఎవరు కాలేరండి, కాకపోతే డివైనిటీ నీలో ఉన్న డివైనిటీ నాలో ఉన్న డివైనిటీ ఒకటే అని చెప్పడానికి అది వర్తిస్తుంది. మనం ఎంతవరకు గాడ్ మనం అవ్వలేం కానీ ఈక్వల్ టు గాడ్ అవ్వగలం. ఇప్పుడు మీ నాన్నగారు అనుకోండి, మీరు ఎంత గొప్ప పనులు చేసినా మీ నాన్నగారు మీరు అవ్వలేరు, కానీ ఈక్వల్ అవ్వగలరు, మీ నాన్నతో ఈక్వల్ అవ్వగలరు, మీ నాయన మీరు అయిపోలేరు. ఆ విధంగా ఈక్వల్గా ఎన్టీ రామారావు ఆ సినిమా గెటప్స్లో సెట్ అయినారు. అలా సెట్ అయినారని చెప్పొచ్చు. కానీ అట్లా మీరు చూశారంటే ఇప్పుడు అంటే మామూలుగా సౌందర్య శాస్త్రంలో ఏమంటారంటే, సౌందర్య శాస్త్రంలో అన్నిటికంటే కూడా ముఖ సౌందర్యం కంటే కూడా ఆత్మ సౌందర్యం గొప్పదని కూడా వాళ్ళు కూడా చెప్తారు. అంటే మనలో ఉన్నటువంటి డివైనిటీ ఆత్మ సౌందర్య శాస్త్రంలో కూడా ఒక మన యొక్క దాని ఏమంటారు మన నేచర్, మనం ఎలా నడుచుకుంటాము, నియమనిష్టలు కానీ అవి సౌందర్య శాస్త్రంలో వస్తుంది. అంటే బాహ్య సౌందర్యం కంటే కూడా ఆంతరిక సౌందర్యం గొప్పదని కూడా మేము చదువుకున్నటువంటి సౌందర్య శాస్త్రంలో ఉంది. అయితే బాహ్య సౌందర్యం కూడా ఎలా ఉంటుందంటే అదే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని కూడా అంటారు కదా. అట్లా బాహ్య సౌందర్యం ఎలా వస్తుందంటే మనం పాటించే నిష్టను బట్టి వస్తుంది. ఒక వ్యక్తి ఖచ్చితంగా వాడు కరెక్ట్గా నియమ నిష్టలు పాటించకుండా ఏ గెటప్ వేసినా కూడా వాడికి అంత పేరు రాదండి, ఖచ్చితంగా రాదు, అంత పేరు రాదు, వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోలేరు. ఇప్పుడు కొంతమంది చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది, సామెత కూడా ఉంది. ఆయన చూస్తే చేతి దండం పెట్టి బుద్ధి వేస్తారు. రామారావు గారి రూపాన్ని చూస్తే ఎన్టీ రామారావు అంటే అలానే ఉంటుంది డివైనిటీ. ఆయన మనస్తత్వం కూడా అందరికీ గౌరవించే మనస్తత్వం కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలాగంటే ఆయన నిష్ట పాటించాడు. శ్రీకృష్ణుడు గెటప్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఆయన వెజిటేరియన్గా ఉన్నాడు, నేల మీద పడుకోవడం కానీ, జ్యూసే తాగడం కానీ, చాలా శాంతంగా ఉండడం కానీ, ఆ స్వభావాలని శ్రీకృష్ణుడికి తనలో ఉన్నటువంటి స్వభావాలన్నీ తెచ్చుకొని ఆయన నటించాడు. మిగతా దుర్యోధనుడు గెటప్ వేసినప్పుడు అది వేరే కథ. కానీ దీంట్లో మాత్రం అంత డివైన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఏ గెటప్ వేసినా కూడా తెలిసిపోతుంది మనకి, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన మాట కానీ, తీరు కానీ. అట్లా సుమన్ కూడా మొన్న చెప్పారు కదా, నేను కూడా ఆయన చూసి పాటించాను అనేసి సుమన్ చెప్పారు. చాలామంది ఇప్పుడు అరుణ్ గోవిల్ ఉన్నారు కదా రామాయణ మహాభారతంలో, నాకు తెలిసి ఎవరో చెప్పారు, ఒక దాదాపు 15 రోజులు ఎన్టీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన రాముడు గెటప్ వేశాడు. ఆయన పెద్ద హీరోని అప్పట్లో, మంచి పేరుంది ఆయనకి సినిమాల్లో. ఆయనకి అంత టైం ఉండదు, రామారావు గారికి అంత టైం ఇచ్చే అంత ఇది ఎక్కడ ఉంటుంది లేదు. కానీ 15 రోజులు ఆయన గెస్ట్ హౌస్లో ఉండి నేర్చుకున్నాడు ఎన్టీఆర్ దగ్గర, ఎలా నడవాలా, ఎలా ఇది చేయాలని. అంటే ఆయనకు నేర్పించడం అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎన్టీఆర్కి. ఎవరికైనా కూడా మంచి చేయడం అంటే నాకంటే గొప్పగా రావాలని చూస్తే ముందు సంప్రదించి ఆయన సలహాలు సూచనలు తీసుకుని కృష్ణ గారే చెప్పారు 15 రోజులు ఉన్నారంట గెస్ట్ హౌస్లో. ఆయన ఎన్టీఆర్ దగ్గర ఉండి 15 రోజులు ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని ఒకసారి ఎక్కడో వచ్చింది, నేను చూశాను. ఊరికే కాదు, మీరు సేకరిస్తే మీకు అర్థమవుతుంది. అట్లా ఉండి 15 days ఆయన ఉండి ఇది చేశారనేసి చెప్తారు. కాబట్టి అట్లా ఎన్టీ రామారావుకి ఒక డివైనిటీ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన అలా నటించగలిగారు. ఆయనది మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసారంటే, డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ శరీరం మొదలైన టైం కూడా, దేహం విడిచిన టైం కూడా మామూలు టైం కాదు, అది అమృత గడియలు. అది అమృత గడియలు 28 మే 18 జనవరి 18 వస్తుంది. జనవరి 18 అనేది ఒక విశేషమైన జనవరి 18 అంటే చనిపోయిన రోజు జనవరి 18. 28వ తారీఖు అంటే 1 మే 28 పుట్టింది, 5వ నెల 1923 ఆయన పుట్టింది. చనిపోయిందేమో 18వ తారీఖు జనవరి
18 అంటే అల్టిమేట్ నెంబర్ 9, 18 అంటే అల్టిమేట్ నెంబర్ 9, 1 అంటే రవి సూర్యుడు. ఇంకోటి 18 అధ్యాయాలు వస్తుంది. ఎన్టీఆర్ చనిపోయింది 18 జనవరి. 18 అధ్యాయాలు భగవద్గీత 18 అధ్యాయాలు. అంటే ఆయన సంపూర్ణ ఎవరైనా అవ్వాలంటే 18 అధ్యాయాలు చదవాలంటారు. దాన్ని జీర్ణించుకోగలగాల భగవద్గీత అంటారు. అట్లా ఆయన నిజంగా ఆ టైంలో శరీరం మొదలడం కూడా అమృత గడియలు, అది కూడా ఉదయకాలంలో ఆయన అమృత గడియల డైమండ్ టైం అంటారు. ఏదో 2 గంటలు 4:30 5 బ్రహ్మముహూర్తంలో శరీరం మొదలు. ఆయన బ్రహ్మముహూర్తం లేచింది ఒకటి, శరీరం కూడా అప్పుడే అదే వెళ్ళారు. అది పెద్ద విశేషం. అది చాలా గ్రేట్. అది అంటే అలాంటి జన్మలు, అలాంటి సమయంలో శరీరం వదిలినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి జన్మరాహిత్యం లేకపోయినా కూడా కర్మలకు అంటకుండా ఉన్నటువంటి జన్మ లభిస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద సావుకారు ఇంట్లో పుట్టడమో ఏదో ఉంటుంది కదా, వాళ్ళకి ఎటువంటిది ఇంకా ఈ లోకంతో టచ్ అనేది ఉండదు. ఆ లెవెల్లో పుడతారు వాళ్ళు ఏం కర్మలు చేశారు ఆ కర్మలకు అతీతమైనటువంటి జన్మ తీసుకుంటారని కూడా చెప్తా ఉంటారు. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా నేను లౌకికంగా చెప్తాను, చాలా మంది చెప్పిన విషయాలు చెప్తాను. అట్లా అంటే మీరు ఆధ్యాత్మిక పదంలో కూడా ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అది కొన్ని విషయాల్లో అట్లా ఉంటుందనేసి. చాలా సంతోషం అండి. రామారావు గారి అభిమానిగా, ముఖ్యంగా రామారావు గారి గురించి చాలా సంపూర్ణమైన విషయాలు చెప్పారు. నమస్తే.